పేర్ని నాని చేసిన ప్రతి అవినీతికి నా దగ్గర ఆధారాలున్నాయి. పేర్ని నాని కుమారుడు కిట్టు డ్రగ్గిస్ట్ కాకపోతే నార్కో టెస్ట్కి నీ కొడుకుని తీసుకురావాలని సవాల్. నార్కో టెస్టులో నీ కొడుకు డ్రగ్గిస్ట్ కాదని తేలితే నేను మచిలీపట్నం వదిలి వెళ్ళిపోతాను. హేమా నాని, పవన్, పుష్పాల లాంటి నీ పేటీఎం బ్యాచ్లతో 5 ఏళ్లు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టించావో నాకు తెలీదా? ఎంతగా మమ్మల్ని సోషల్ మీడియాలో అవమానపరిచావో తెలుసా? ఏ రోజైనా ఇది తప్పు అని ఖండించావా? మేము ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న వేస్తానా? నేను రౌడీ షీటర్ అని మీరు అన్నారు కదా, నాకు రౌడీ షీటర్ ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా పేరు నాని గారు? నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు, నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు. 2023 సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది రౌడీ షీటు? నువ్వు చేసే అరాచకాలకి, నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి, పోలీసులు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసావు. ఇదిగోండి చూడండి, మీ గంజాయి బ్యాచ్. ఇప్పుడు మా దగ్గర రౌడీ షీటర్లు అంటున్నారు. వాస్తవమే, నువ్వు ఇచ్చిన బిరుదు మాకు రౌడీ షీటర్లు, నీకు పనిచేసినందుకు. కానీ ఒక్క మాట అడుగుతున్నా మీ అందరి ముందు, మీడియా సమక్షం ముందు, నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా? నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా? నీ కొడుకు గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడా లేదా చూడండి ఒక్కసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్కో టెస్ట్ కి తీసుకురండి. ఇది కానీ నార్కో టెస్ట్ నీ కొడుకుని వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను. పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్ ఇదిగోండి, పోలీసుల దగ్గరుండి కట్టించిన బ్యానర్. నా ఆఫీస్కి వచ్చి నువ్వు ఏ యాదల కుర్రాడు అయితే నువ్వు వెనకేసుకొస్తున్నావో అడుగో, ఈ యాదల కుర్రాడు ఈడుగో, ఈడికి మీ అబ్బాయి పెట్టిన ముద్దు పేరు తిర్రు, అంటే తూనికి లాగా అటు ఇటు పరిగెడతాడని తిర్రు అని పెట్టు. ఇదిగో నా ఆఫీస్కి వచ్చి నా కార్ ఎక్కి ఎలా ధ్వంసం చేశారు చూడండి. పోలీస్ కేసు పెట్టారా? 300 మంది, ఒక్కరిద్దరు కాదు 300 మంది నా ఆఫీస్ మీద పడి ధ్వంసం చేశారు. 300 మంది. కేసు రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు చెప్పండి పేరు నాని గారు. పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ కేసుకి రిజిస్ట్రేషన్ చేశారా? నా మీద SC ST కేసు పెట్టించో. దేనికి పెట్టించో తెలుసా? ప్రజలు తెలియాలి కదా. నీ కొడుకు ఖర్చుల నిమిత్తం నన్ను ప్రతి నెల నాకు డబ్బులు పంపించమని హరాస్ చేస్తే, మేము వ్యాపారం చేసే పరిస్థితుల్లో వ్యాపారాలు బాగోలేదని ఊరుకుంటే నా మీద SC ST కేసు పెట్టావు. మా బార్లలోనూ నా లారీల దాంట్లో ప్రతి నెల నాకు డబ్బులు పంపించమన్నావు నువ్వు. ఇది వాస్తవం కాదా? నీకు సాక్షి ఎవరో కాదు, నీ పక్కన తిరుగుతున్న మేక సుబ్బన్న అడగని చెప్తాడు. సుబ్బన్న కాదా రాత్రిపూట ఫోన్ చేసి అర్జెంట్ పేరు నన్ను తీసుకురామని నన్ను అడిగిన మాట వాస్తవం కాదా? పేరు నాని పిలిస్తే నేను ఎందుకు వస్తాను? మా వ్యాపారం ఎందుకు ఇవ్వాలన్నా మాట కదా. నా మీద SC ST కేసు పెట్టించు నువ్వు. నన్ను 14 రోజులు సబ్జెక్ట్ చేయొచ్చు నువ్వు కాదా?